క్లయింట్ మా దగ్గరికి రాగానే వీళ్ళకి సిబిటి అవసరము అనేది డిసైడ్ చేయం నేను. అంటే ఒక క్లయింట్ మా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు స్ట్రెస్తో వచ్చారా, యాంగ్జైటీతో వచ్చారా, డిప్రెషన్తో వచ్చారా, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు అనేది వాళ్ళని ముందు అసెస్ చేయడం అనేది జరుగుతుంది. ఏ థెరపీకైనా సరే ప్రధానంగా ఒక 7 స్టెప్స్ ఉంటాయి, కొన్నిట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. మీరు అడిగినట్టు సిబిటీలో అనుకుంటే కనుక 7 స్టెప్స్ ఉంటాయి. ఏ థెరపీకైనా సరే ఫస్ట్ స్టెప్ వచ్చేసి అసెస్మెంట్. ఒక క్లయింట్ మా దగ్గర వచ్చినప్పుడు సైకాలజిస్ట్ల దగ్గర వచ్చిన వాళ్ళని పేషెంట్లు అన్నాము, క్లయింట్స్ అంటాము. పేషెంట్ అంటే ఇట్స్ లైక్ సైక్రియాట్రీ లెవెల్కి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు పేషెంట్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి మన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ ఒక ఫస్ట్ అసెస్మెంట్ చేయడం అనేది చేస్తాము. సో ఈ అసెస్మెంట్లో ఏం చేస్తామంటే వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ భావాలు ఏంటి, వాళ్ళ జీవన పరిస్థితులు ఏంటి అనేది ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చి నాకు నిద్ర పట్టట్లేదు, రాత్రంతా నిద్ర పట్టట్లేదు, చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను అంటే అనేది వాళ్ళ సమస్య. కానీ వాళ్ళు మాకు చెప్పడం ఎలా చెప్తారంటే, నాకు అస్సలు నిద్ర వస్తలేదు మేడం, భయం వేస్తుంది, అందరు నిద్రపోతుంటారు కానీ నాకు ఒక్కదానికి ఎందుకు ఇట్లా అయింది అనిపిస్తుంది, అప్పుడు లేచి ఎవరినైనా కొట్టాలనిపిస్తూ ఉంటుంది, ఎవరినైనా కొరికేయాలనిపిస్తూ ఉంటుంది. సో దీనికి అంతా కారణం ఎవరంటే మా ఆయన చేసి నాకు తెలుసు మేడం, మా ఆయన వల్లనే నేను ఇట్లా అయిపోయాను. దే విల్ స్టైల్ ఆల్ ద స్టోరీ అనమాట. ఒక 1.5 అవర్ మేము మాట్లాడనిస్తాం వాళ్ళని. సో వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ జీవన పరిస్థితులు ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి వి విల్ అలౌ దెమ్ టు టాక్. సో కొంతమంది క్లయింట్స్ వస్తారు, వాళ్ళకి చెప్పడానికి భయం వల్ల అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఏం చెప్పరు. నాకు ఎట్లెట్లనో కొడుతుంది మేడం, నాకు నిద్రే పడతలేదు, నాకు ఏమైనా మందులు ఇస్తే నేను నిద్రపోయేటట్టు చేస్తే చాలు. సో అంటే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే వాళ్ళ ఇష్యూ ఏంటి అనేది ఎక్స్ప్రెస్ చేయడం కూడా వాళ్ళకి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో అలాంటి వాళ్ళని కూడా మేము మాట్లాడిస్తాం.